హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో మీరు చూడొచ్చు, నిన్న మనం డిస్కస్ చేసుకున్న వీడియోలో ఇవాళ మార్కెట్ అనాలిసిస్లో మనము నిఫ్టీ వచ్చేసి 26,000 లెవెల్ నుంచి 26,200 లెవెల్ వరకు మనము నో ట్రేడింగ్ జోన్ అనేది అనుకున్నాం. సో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇవాళ మార్కెట్ మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనుకున్నాము, ఆల్మోస్ట్ 60 to 70 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది అయ్యింది. సో అక్కడే కన్సల్టేట్ అవుతూ ఉంది. సో మనకి ఎక్కడ ఛాన్స్ దొరకలేదు. ఈ కన్సల్టేషన్ ఫేజ్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళందరికీ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో మనం ఏమనుకున్నాము, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే క్లియర్గా 26,000 లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలనుకున్నాం. 26,000 లెవెల్ అనేది ఏంటి, మనకి సైకలాజికల్గా అదొక రౌండ్ ఫిగర్. సో మనము ఈ లెవెల్ అనుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక క్లియర్గా మనకి మార్కెట్లో ఫాల్ వచ్చింది, చూసారా. సో ఈ సడన్గా మనకి 250 నుంచి మనకి మార్కెట్లో సడన్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. చాలా మంది ఈ డౌన్ సైడ్ ర్యాలీని మిస్ అయ్యారు, ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చింది కాబట్టి. బట్ ఇవాళ మాత్రం వెరీ 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 గుడ్ డే. ఎందుకంటే మనకి కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి చాలా చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది. నిఫ్టీ మనకి అక్కడక్కడే కన్సల్టేట్ అవుతున్న, బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి అప్ సైడ్ లెవెల్స్లోనే ఎంట్రీ ఇచ్చింది, డౌన్ సైడ్ లెవెల్స్లోనే ఎంట్రీ ఇచ్చింది. మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ గురించి చూస్తే రేపు మనం ఎట్లా ట్రేడ్ చేసుకోవచ్చు సార్ అంటే, ఇవాళ మార్కెట్ మనకి 25,943 దగ్గర మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీరు చూడండి క్లియర్గా, నిన్న మనం ఏం డిస్కస్ చేసాము, 26,000 లెవెల్ బ్రేక్ అయిందంటే మనము డౌన్ సైడ్కి మార్కెట్ అనేది చూడొచ్చు అన్నాం. ఏ లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి చూడొచ్చు అంటే క్లియర్గా మనము రేపు నేనైతే నాకు ఈ 25,880 లెవెల్ బ్రేక్ అయితే నేను కిందకి ట్రేడ్ అనేది తీసుకుంటాను, డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. అంటే నాకు 25,880 లెవెల్ బ్రేక్ అయితే నేను నాకు నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్ నేను 25,770 వరకు పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది సార్ అంటే నేను నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,660 దగ్గర వరకు పెట్టుకుంటాను. సార్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్ లెవెల్ కాకుండా డౌన్ సైడ్ బై ఆన్ డిప్స్ ఎలా చేయాలి సార్ అంటే, నాకు ఈ లెవెల్ దగ్గరకు వచ్చి నాకు ఇది సపోర్ట్ కింద తీసుకున్నా కూడా నేను ఇక్కడి నుంచి ట్రేడ్ అనేది నేను అప్ సైడ్కి ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఈ లెవెల్ కింద సస్టైన్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి నాకు రివర్సల్ అవుతున్నా కూడా నేను ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. సార్ అప్ సైడ్ ట్రేడ్కి తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అదే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో ఇది రేపటి నిఫ్టీ యొక్క మనకి అప్ బై ఆన్ డిప్స్ ట్రేడ్, సెల్ ఆన్ రైస్ ట్రేడ్. ఫైన్ సార్, సెల్ సైడ్ ట్రేడ్ చెప్పారు, కిందకు వస్తే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పారు. రేపు మార్కెట్ సార్ ఇలా కాకుండా నాకు ఒక చిన్న స్కాల్ప్ ట్రేడ్ కావాలి సార్ అంటే, సింపుల్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఏ లెవెల్ ఇది 25,980 లెవెల్ బ్రేక్ అయిందంటే సింపుల్గా మీరు ఈజీ టు ఈజీ 26,060 లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్. ఈ లెవెల్ బ్రేక్ తీసుకున్నప్పుడు మీరు ఈ కన్సల్టేషన్, ఈ లో అనేది మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. ఇది నిఫ్టీ గురించి. సో రేపు నేను మేజర్గా చూస్తున్న లెవెల్స్ ఇవన్నీ. కింద సపోర్ట్స్, పైన రెసిస్టెన్స్. ఇంకా రెసిస్టెన్సెస్ కావాలంటే సేమ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నవి 26,100, 150 ఇవన్నీ క్లియర్గా మనకి ఇంకా రెసిస్టెన్సెస్ కానీ ఉన్నాయి. సో ఇది నిఫ్టీ గురించి. మీరు చూడొచ్చు, ఇవాళ నేను ఎవ్రీథింగ్ మార్నింగ్ మార్కెట్ ఒక రికమెండేషన్స్ కానీ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ కానీ క్లియర్గా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మనకి డిసెంబర్ టు జనవరి హెవీ ఐపీఓస్ అనేది వస్తుంది. ఎవరైతే ఐపీఓస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయనేది నేను ఎవ్రీథింగ్ ఈ టెలిగ్రామ్లోనే అప్డేట్ ఇస్తాను. మీరు చూడొచ్చు, మార్నింగ్ 8 o'clockకి గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి ఇవాళ మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా ఇక్కడే అప్డేట్ ఇచ్చాను. మనకి మార్కెట్ ఎలా ఓపెన్ అయింది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనకి రేపు మనకి మంత్ ఎండ్ ఎక్స్పైరీ అంటే వెరీ 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 వాలటైల్గా ఉంటుంది మార్కెట్.
సో బిగినర్స్ ఎవరైనా ఉంటే రేపు మార్కెట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి. ఎలా పడితే అలా ట్రేడ్ చేయడం వల్ల మీ క్యాపిటల్ని ఈజీగా లూజ్ అవుతారు. సో అంతలా వాలటైల్గా ఉంటుంది రేపు మార్కెట్ మనకి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను మెన్షన్ చేశాను మనకి రేపు ఎక్స్పైరీ అని చెప్పి. తర్వాత మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ని మనం యూట్యూబ్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అవన్నీ ఎంట్రీలు ఇచ్చేయా లేదా అని చెప్పి క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంట్రాడే ట్రేడ్, గో ఫోర్ స్టాక్ ట్రేడ్ కూడా ఇచ్చాను నేను. ఈ లెవెల్ సెల్ బిలో 1826 అంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకోండి అని చెప్పి నేను క్లియర్గా నేను మీకు ఇక్కడైతే మెన్షన్ చేశాను టెలిగ్రామ్లో. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ మన ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. మీకు క్లియర్గా మీరు ట్రేడ్స్ అనేది అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్తే మనం నిన్న ఏమనుకున్నాము, ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే నేను పైకి అప్సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటా అనుకున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అయిన టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటా అన్నా నేను ఇక్కడ వరకు పెట్టుకుంటాను. ఇవాళ క్లియర్గా చూడండి, మన లెవెల్ బ్రేక్ అయ్యి మనకి టార్గెట్ అనేది ఇచ్చింది. తర్వాత అక్కడెక్కడే కన్సల్టేట్ అయింది. ఇది మన అప్సైడ్ ట్రేడ్. సో ఇక్కడ అప్సైడ్ ట్రేడ్ ఇస్తున్నప్పుడు నేను మన టెలిగ్రామ్లో క్లియర్గా ఇక్కడ చూడండి, ఇంట్రాడే ట్రేడ్ 58,900 చెయ్యి అని చెప్పి ఈ లెవెల్ తర్వాత బై చేయమని చెప్పాను. నేను 345 లెవెల్ దగ్గర బై చేయమని చెప్పాను. టార్గెట్ ఎస్ఎల్ కూడా మెన్షన్ చేశాను. మనం ఇచ్చే టైంకి సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఎంట్రీ ఇచ్చిన టైం కూడా మెన్షన్ చేశాను. నేను పోస్ట్ చేసిన 10:16కి మన టార్గెట్ 10:20 అంటే ఆల్మోస్ట్ 5 మినిట్స్లోనే మన ట్రేడ్ అనేది అయిపోయింది. నేను క్లియర్ టు క్లియర్ ఎవ్రీ మినిట్ టు మినిట్ నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక్క లాట్తో ట్రేడ్ చేసిన వాళ్ళకి 1575 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి మనకి వాళ్ళు క్లియర్గా. తర్వాత ఈ ట్రేడ్ అయిపోయాక నేను మనం యూట్యూబ్లో చూసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళని ట్రయల్ చేయమని కూడా నేను మెన్షన్ చేశాను. అలానే ఇవాళ నాకు ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది శ్రీరామ్ ఫినాన్స్లో. ఈ లెవెల్ తర్వాత బై చేయమని కూడా మెన్షన్ చేశాను. తర్వాత ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనం గోఫోర్జ్ ఒక లెవెల్ దగ్గర మనం సెల్ చేయమని చెప్పాం. అక్కడ కూడా మనకి టార్గెట్ ఇచ్చింది. ఎవ్రీథింగ్ A to Z ట్రేడ్స్, బ్యాంక్ నిఫ్టీ అయినా స్టాక్స్ అయినా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అయినా ఐపీఓస్ అయినా ఏదైనా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఇది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ మీరు స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. డౌన్ సైడ్ కూడా మనం ఏమనుకున్నాము, ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాం. క్లియర్గా బ్రేక్ అయింది. మ్యాక్సిమం మనం అనుకున్న టార్గెట్ జోన్ వరకు వచ్చింది. మార్కెట్ క్లోజ్ అయిపోయింది, లేకపోతే ఇంకా రావచ్చు. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ నిన్న మన జరిగింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు సార్ అంటే సింపుల్ అండి. మళ్ళా ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇవాల్టిలో బ్రేక్ అయింది అంటే నాకు క్లియర్గా అంటే ఇవాల్టిలో మనకి క్లియర్గా క్యాండిల్ అనేది మనకి 15 మినిట్స్ క్యాండిల్ అనేది కింద క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయినప్పుడు నా ఫస్ట్ టార్గెట్ నేను ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 58,500. 58,500 కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను నా నెక్స్ట్ టార్గెట్ 58,300 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 58,300. సో రేపు కానీ నాకు మార్కెట్ క్లోజ్ అయితే రిస్కీ ట్రేడర్స్ ఈ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు సార్ నేను కొంచెం సేఫ్ సైడ్గా ట్రేడ్ చేస్తాను అనుకున్న వాళ్ళు 58,500 అనేది మనకి కిందకి బ్రేక్ అయ్యాక మీరు 58,300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 58,500 అనేది మనకి గుడ్ సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది మనకి బేస్డ్ ఆన్ ద క్యాండిల్ క్లోజింగ్ అన్నీ చూసుకోవాలి. అంటే మళ్ళీ చెప్తున్నా, రేపు మనకి మంత్ ఎండ్ ఎక్స్పైరీ చాలా వోల్టైల్గా ఉంటుంది మార్కెట్. బిగినర్స్ ఎవరైనా ఉంటే ట్రేడింగ్ చేయడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈజీగా స్పైక్స్ రావడం వల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సార్ సెల్ సైడ్ ట్రేడ్ బాగానే అర్థమైంది, మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ అంటే సింపుల్ స్కాల్ప్ ట్రేడ్. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మనము ఈజీ టు ఈజీ ఈ లెవెల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ సైడ్ అన్నప్పుడు మీరు కిందకి తీసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ ఈ డౌన్ సైడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, పైన పెట్టుకుంటాం. అదే అప్ సైడ్కి ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనం స్టాప్ లాస్ ఈ లో పెట్టుకుంటాం. సో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం ఈజీ టు ఈజీ టార్గెట్ 59,100 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది
మనకి బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీస్ రేపటికి చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రేపు మనకి మంత్ ఎండ్ ఎక్స్పైరీ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. రేపు మనము లైవ్ ట్రేడింగ్లో కలుద్దాము. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. A to Z అప్డేట్స్ అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.